రెండు విషయాలు మీకు తరచుగా లోకంలో వినపడుతుంటాయి లక్ష్మీ వైభవంలో. ఒకటో విషయం ఏమిటంటే చించిల లక్ష్మి, లక్ష్మీదేవి ఉండదండి, ఒక చోట వెళ్ళిపోతుంది. ఈ మాట తరచుగా వినపడుతుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోయే ఆవిడ మాకెందుకండి, వద్దనేవాడు ఉండడం, మాకు కావాలనేవాడు ప్రతివాడు, కానీ భయం ఏమిటంటే ఆవిడ ఉండదండి అంటాడు. రెండోది, లక్ష్మీ సరస్వతి ఓ చోట ఉండరండి, ఇది ఒకటి లోకంలో సాధారణంగా పోకడ. ఈ రెండిటికి సంబంధించి అసలు అది మహాలక్ష్మి వైభవం ఆ రెండు. ఎందుకో తెలుసా? సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండరు అని కదా సిద్ధాంతం చెప్తుంటారు. సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండరు అంటే మనకున్నటువంటి బలహీనతలే వాళ్ళకున్నాయనుకుని చెప్తారు ఆ మాట. సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది? బాహ్యంలో బంధుత్వం చూస్తే కోడలవుతుంది. ఎందుకంటే శ్రీమన్నారాయణుడి నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టాడు, అందుకని లక్ష్మీదేవి కొడుకు. బ్రహ్మగారి యొక్క ఇల్లాలు సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది? కోడలు. అత్త కోడలు ఒక్క చోట ఉండడం కుదరదు, దెబ్బలాడుకుంటారు, అందుకని చెప్పి ఓ చోట ఉండరండి అంటారు. కాదు, అలా ఏం ఉండదు. నిజానికి ఎక్కడ సరస్వతి ఉంటుందో అక్కడే లక్ష్మి ఉంటుంది. ఎందుకో తెలుసా? విద్వాన్ సర్వత్ర పూజ్యతే. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఒక్క చోట కాదు పూజింపబడేది, ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతాడు. అసలు నిజానికి పూజార్హత ఎవడిది అంటే సరస్వతీ కటాక్షం ఉన్నవాడిదే. కానీ మరి అంటే కొన్ని చోట్ల చూడండి, ఐశ్వర్యవంతులు పెద్ద పెద్ద అధికారులు వచ్చారనుకోండి, నిజంగా భక్తుడైన వాడు ఎవడుంటాడో, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎవరుంటాడో ఆయన కాసేపు పక్కన ఉండండి అని వాళ్ళ గౌరవాలు ఇస్తారు. మరి అది దోషం కదా, మరి లక్ష్మీ కటాక్షం ముందు సరస్వతీ కటాక్షం చిన్నబుచ్చుకుంది కదా అంటారు. కాదు, సరస్వతి ఎక్కడ ఉందో అక్కడ వినయం ఉంటుంది. సరస్వతి కోడలైతే అత్తగారిని చూసి పక్కకి ఒదిగి నించోదు, అత్తగారికి గౌరవం ఇచ్చి అత్తయ్య గారు మీరు వెళ్ళండి అందు ముందు, అంతేగాని తగుదునమ్మని కోడల ముందు వెళ్ళి అత్తయ్య గారు రండి మెల్లిగా మీరు అంటుందా? అత్తయ్య గారు మీరు వెళ్ళండి నేను వస్తానంటుంది. అందుకే లోకంలో ఎక్కడైనా డబ్బున్న వాళ్ళు ముందు ఎడతారు, చదువుకున్న వాళ్ళు వెనకెడతారు. ఏమిటి దోషం? కాబట్టి అది సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం కలిసి నడుస్తున్నాయని మీరు గుర్తుపట్టాలి తప్ప అది లక్ష్మీ వైభవం. అత్తగారు గౌరవాన్ని పొందుతోంది, కోడలు వినయాన్ని చూపిస్తోంది అనుకోవాలి తప్ప అక్కడ అంతా గొప్ప వాళ్ళకే పెద్దపీట వేస్తారండి, సామాన్యుల్ని పట్టించుకోరండి అని పనికిమాలిన సిద్ధాంతాలు చెప్పకూడదు. అది సరస్వతి లక్ష్మి కలిసి జీవించే విధానం. అలా లోకంలో అత్తా కోడళ్ళు కూడా ఉండండి అని అన్యాపదేశంగా చెప్పడం. కాబట్టి అసలు సరస్వతి లక్ష్మి కలిసి ఉండదని ఎవరు చెప్పారు మీకు? అలా ఇక పైన ఎవరైనా చెప్తే నమ్మకండి. రెండు, లక్ష్మి చించిల లక్ష్మి ఒక చోట ఉండదు అంటారు. ఒక చోట ఉండనిది ఆవిడ కాదు, ఆవిడ ఉంటే తట్టుకునే శక్తి మనకుండదు. ఎందుకనో తెలుసా? శంకర భగవత్పాదులు ఈ విషయాన్ని నిర్ధారిస్తారు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా. ఒకానొక నాడు మృష్ణాన్న భోజనం చేశాడు. అన్ని పదార్థాలు శుభ్రంగా అర్ధశేరి బియ్యపు అన్నం తిని బ్రేవుమని తెచ్చి వెళ్ళి పడుకునేవాడు. అంత అన్నం తిని ఓ మైలు దూరం నడిచి వెళ్ళిపోయేవాడు. చక్కగా ఎంత పని అయినా చేసేవాడు. ఇప్పుడా ఇంత అన్నం తింటాడు. ఏది? ఆవిడ వెళ్ళిపోయింది, వీడికి శక్తి తగ్గిపోయింది. కాలమునందు మెరుపు లక్ష్మి. మెరుపులా అని ఎందుకంటారంటే లక్ష్మీదేవిని అన్ని కాలముల యందు అనుభవించగలిగిన శక్తి నీకుండదు. మీరు చూడండి, శంకర భగవత్పాదులు ఓ మాట అంటారు, యావత్విత్తోపర్జన శక్త స్థావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే భర్తాకోపిన పృచ్ఛతి గేహే. బాగా డబ్బు సంపాదించాడు ఒక ఆయన, పాపం ధార్మికంగానే సంపాదించాడు. ఆయన వెడుతుంటే పనున్నా లేకపోయినా ఎదురొచ్చి పిలుస్తారు, అయ్యా బాగున్నారా అండి, వరుసలు కలుపుతారు. బాబాయ్ గారు అంటారు, మామయ్య గారు అంటారు, బావగారు అంటారు, అన్నయ్య గారు అంటారు, గురువు గారు అంటారు, మా యజమాని గారు అంటారు, నమస్కారాలు పెడతారు. ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది, పాపం ఉండిపోతాడేంటి మరి అలాగా? రాదు షడ్వికారాల్లో ఆయన జర్జరీభూతం అయ్యాడు. అయిపోయి ఇప్పుడు తిరగలేడు ఆయన. ఆ కొడుకు తిరుగుతున్నాడు ఇప్పుడు. ఆ కొడుకు తిరుగుతుంటే మళ్ళీ ఇప్పుడు అన్నయ్య గారండి, బావగారండి, బాబాయ్ గారండి, పెదనాన్నగారండి ఆయన అంటారు. అయ్యా మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగేవాడు ఉండడు. శుభలే కట్టుకొచ్చి కొడుక్కిచ్చి బాగుండదని నాన్నగారు అన్నారంటే లోపల పడుకున్నారండి అంటే లోపలికి వచ్చి ఏదో తాతగారండయో బాబాయ్యో పెద్దనాన్నో ఏదో అని ఏదో మా ఇంట్లో వివాహం ఉంది, మీ అబ్బాయిని తప్పకుండా పంపించండి, పాప మీరు వస్తే బాగుంటుందని ఉంది, కానీ పెద్దవారు పాపం మీరేం వస్తారులేండి అంటే అడుగుతుంది. రమ్మంటే ఆయన వస్తాడో రాడు తర్వాత విషయం.
వార్తాకోపిన పృచ్చతి గేహే, ఎవడరా నిన్ను అడిగేవాడు? ఇప్పుడు నాకు చెప్పండి, లక్ష్మి లేక భోగం పోయిందా, లక్ష్మి ఉండి నీకు లోకమునకుండేటటువంటి ప్రవృత్తి చేత నీ శరీరం వరకు పటుత్వం పోవడం చేత పోయిందా? పటుత్వం పోకుండా ఎలా ఉంటావు? ఇది మత్స్యలోకం. విపరిణీయతే, మారిపోతుందంతే శరీరం. అది అన్నీ అనుభవించడానికి ఎప్పుడు ఉండిపోతుంది ఏంటి? ఎప్పుడు నేను మేడ కట్టాను అనుకోండి, అది నాది అంటాను. ఓ 25 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత మా అబ్బాయి వచ్చి నించుని నాదే అంటాడు. నాదే అన్నప్పుడు అది అలాగే ఉంటుంది. పిచ్చాడా, నీదే, నీకు ముందు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, నువ్వు వెళ్ళిపోయాక మీ అబ్బాయి అన్నా ఇలాగే ఉంటాను అంటాడు. నాదే అని నేను మోహం పెంచుకున్నాను, అది అలాగే ఉంటుంది. మా అబ్బాయి వచ్చి నాదే, రేపు పొద్దున్న ఇంకోళ్ళు అందులో ఉండి ఒకవేళ నేను లేనప్పుడు నాదే అని మేడం నుంచి అన్నాడు అనుకోండి, అవును వాడిది అంటే అబ్బాయి బుద్ధిదండి కోటేశ్వరారిది ఇది అంటుంది ఏంటది? అదేమంది అలాగా. లక్ష్మికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే మెరుపు తీగ ఉన్నట్టుగా ఉంటుంది. అన్ని వేళలా బాహ్యంలో ఇవి అనుభవించడం ఒక్కటే ఆవిడ అనుగ్రహమని నువ్వు అనుకుంటే పొరపాటు పడిపోతున్నావు. ఏం పట్టుకెళ్ళిపోతావు ఇవన్నీ? ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అన్నారు శంకర భగవత్పాదులు. అందుకే లక్ష్మీస్తోయతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం, మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా చపలం నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. మరి ఇవన్నీ ప్రియం అన్న వర్గీకరణలోకి వస్తాయి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఉన్నాయే, అశ్వదాయి చ గోదాయి ధనధాయి మహాధనే, లేకపోతే పుత్ర పౌత్ర ధనం ధాన్యం, ఇవన్నీ దేంట్లోకి వస్తాయంటే ప్రియం. ప్రియం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఈ ఇంద్రియముల చేత, ఈ మనస్సు చేత, ఈ శరీరము చేత అనుభవింపబడి నాకున్నది అని ఒక గొప్ప సంతోషాన్ని పొందుతాడు. అందుకే కదా ఇందాక చెప్పా, ఆయుర్దాయం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అనుభవించాలి, సంతోషించాలి. బాగుంది, అనుభవించాడు. 100 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, పోని 100 ఏళ్ళు అనుభవించాడు, వెళ్ళిపోయాడు, ఏం పట్టుకెడతాడు? ఏమైనా ఉంటుందా పట్టుకెళ్ళడానికి? ఏమీ ఉండదు. ఇక్కడ వాడు అక్కడ. జీవుడు వెళ్ళిపోతాడు. వచ్చినప్పుడు ఖాళీ చేతులు, వెళ్ళిపోతున్నప్పుడు ఖాళీ చేతులు. మరి ఏమిటి కావాలి ఇంతకన్నా? ఇంకేదో కావాలి కదా. ఏం కావాలి? అది శ్రియం, అది ప్రియం కాదు. ప్రియం అన్నది అనుభవిస్తే ప్రేయస్సు, శ్రియం అనుభవంలోకి వస్తే శ్రేయస్సు. అందుకే లక్ష్మీదేవి విషయంలో శ్రీయై నమః అనో నామం ఉంటుంది. శ్రీయై నమః అన్న మాటకు అర్థం ఏమిటంటే, అమ్మా ఇక్కడ భోగాలు అనుభవించడం ఒక్కటి దగ్గర నన్ను పరిమితము చెయ్యవద్దు, నన్ను శ్రియం అంటే శ్రేయస్సు వైపు నడిపించు. శ్రేయస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆత్మను కాపాడుకొనుట, ఉద్ధరణ పొందుటకు కావలసినటువంటి పనులు చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఇదే అంతర్లీన రహస్యంగా చెప్తారు. శ్రీ సూక్తంలో చూడండి, ఓ మాట చెప్తారు. ఏదో అమ్మవారు వస్తోందనుకోండి, ఆవిడ లక్ష్మీదేవి, ఆవిడ వస్తే ఎలా ఉంటుంది? అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం. ఆవిడ వస్తుంటే ముందు గుర్రాలు ఎడుతుంటాయి, మధ్యలో రథం వెడుతుంటుంది, అందులో ఆవిడ ఉంటుంది, వెనక ఏనుగులు వస్తుంటాయి, అవి పెద్ద ఘీంకారం చేస్తుంటాయి. అలా అమ్మా నువ్వు వస్తావు, అమ్మా నువ్వు అలా వస్తావే, వచ్చి నన్ను ఆవహించాలి. అక్కడ వరకే కాదు దాని అర్థం. అక్కడ వరకే అయితే ఆవిడ ఎలా వస్తుందో చెప్పడం వరకే చెప్పినట్టు కాదు, అందులో ఒక రహస్యార్థం ఉంటుంది. అశ్వపూర్వాం, ముందుకి గుర్రాలు ఉన్నాయి. ఏమిటవి? ముందుకున్న జ్ఞానేంద్రియాలు. ఈ కన్ను ముందుకు చూస్తుంది, ఈ చెవి బయట నుంచి వచ్చినవి వింటుంది, ఈ ముక్కు బయట నుంచి వచ్చింది వాసన చూస్తుంది, నాలుక బయట నుంచి వచ్చింది రుచి చూస్తుంది, చర్మం బయట నుంచి వచ్చింది రుచి చెప్తుంది. ఎన్నాళ్ళు? దీంతో చిత్తున్నన్నాళ్ళు. తర్వాత జీవుడు ఏమైపోతాడు? అశ్వపూర్వాం, ఇంద్రియములు ముందుకున్నాయి. రథమధ్యాం, జీవుడు ఇందులో ఈ శరీరం అన్న రథంలో ఉన్నాడు. వెనక హస్తినాథ ప్రబోధినీం, నా వెనక ఓ పెద్ద ఏనుగు ఘీంకారం చేస్తోంది. ఏమిటది? అహంకారం. అందుకే ఎక్కడ క్రోధాన్ని అహంకారాన్ని చెప్పినా ఏనుగుతో చెప్తారు. ఎందుకంటే ఏనుగు కన్నా పెద్ద శరీరము లేదు, ఏనుగు కన్నా భూమి మీద పైకి ఎగరగలిగిన ప్రాణి లేదు. దాని శరీరమే దానికి బరువు.
పైకి ఎగరలేదు. పృథిశక్తిన్ గజమాజల గ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిలంబై తనలావు వైరి బలముంచింతించి మిథ్యామనోరథమింకేటికి దీని గల్వ సరి పోరంజాల రాదంతు ఇట్లనే పూర్వపుణ్య ఫలసవ్య జ్ఞాన సంపత్తితో అంటారు పోతన గారు గజేంద్ర మోక్షణంలో. పృథిశక్తిన్, ఇది ఎగరలేదు భూమి కన్నా పైకి, అహంకారం ఇలా చూపించి నేనంటున్నావు. ఈ తిత్తిలోకి ఓ 55 ఏళ్ల క్రితం వచ్చావు. ఈ తిత్తిలో ఇంకెంతకాలం ఉంటావు? ఇవన్నీ తిత్తి అంటున్నావు. ఈ తిత్తి ఒకనాడు కాలిపోతుంది. లోపల ఉన్నవాడు ఏమైపోతాడు అప్పుడు? అస్తమానం అయిందానికి కాందానికి నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేను. ఏదో ఒక్కటి ఈశ్వరుడు ఇచ్చిన విభూతి ఉంది. ఆ ఒక్క విభూతిని అడ్డుపెట్టి ఇది గొప్పది, ఇది గొప్పది, ఇది గొప్పది ఇలా అనలేవు. వినయంతో ఉండలేవు. వారికి విషయం తెలుసున్న వారే అనలేవు. అవతల వారిలో ఉన్న గొప్పతనాన్ని అంగీకరించలేవు. ఎప్పుడూ నువ్వే గొప్పవాడి అందరికన్నా. ఇది ఏనుగు, ఇది వెనకాల వస్తోంది. ఇది ఉండే లక్షణం ఏమిటో తెలుసా? అహంకారం ఉంటే పక్కన మమకారం ఉంటుంది, ఇంకో ఏనుగు ఉంటుంది, అది మంద. నాది అనాలంటే నేను ఉందా లేదా? నేను ఉంటే కదు నాది. నేను అనగానే నా లాల్చి, నా ఉపన్యాసం, నా పూలదండ, నా ఉంగరాలు, నా రుద్రాక్షలు, నా పంచ, ఎన్ని నాదులు, ఒక్క నేనుకి ఎన్ని నాదులు. ఈ అహంకారం వెనకాతలు వస్తోంది. మధ్యలో రథంలో జీవుడు ఉన్నాడు, ముందు ఇంద్రియాలున్నాయి. నా బతుకు ఏమైపోతుందమ్మా? నువ్వేం చేయాలి? ఇక్కడ నేను ఇలా ఉండి నలుగుతున్నాను, నువ్వు అలా ఉండి వైభవంగా వస్తున్నావు. అది నువ్వు వచ్చే స్థితి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. అలా వచ్చే ఓ తల్లి నువ్వేం చెయ్యాలో తెలుసా? నన్ను ఉద్ధరించాలి. ఎలా అంటే ఈ ఇంద్రియములనేటటువంటి గుర్రాలు నన్ను లాగేయకుండా కాపాడాలి, నియంత్రించాలి. నియంత్రించడం అంటే కళ్ళు తీసేసి, ముక్కు తీసేసి, చెవులు తీసేసి కాదు. ఈ వీటి పద్ధతి మారాలి, మనసు మారాలి. ఎలా? ఇంతకుముందు ఇంద్రియాలు ఉన్నాయి. ఈ కళ్ళతో చూస్తే కనపడ్డ నదరగా ఉన్నవన్నీ నావి కావాలని చూసేవాడు. ఇప్పుడు ఏదైనా శోభస్కరంగా కనపడింది అనుకోండి, ఆ తల్లి లక్ష్మీదేవి, అందుకే ఆ శోభ అంటే. ఇప్పుడు ఆయనకి అది భగవత్ ప్రసాదం, అమ్మవారి అనుగ్రహం. అలా చూడగలిగిన స్థితి కావాలి. అందుకే కమలాక్షు నర్చించు కర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము విష్ణునాకర్ణించు వీనులు మధువైరిద విలిన మనము భగవంతు బలగును పదములు పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి. అప్పుడు ఇంద్రియాలున్నాయి, ఇప్పుడు ఇంద్రియాలున్నాయి. అప్పుడు ఇంద్రియాలు వెచ్చలవిడిగా లాగేసాయి. ఇప్పుడు ఇంద్రియాలు ఈశ్వరాభిముఖ్యాన్ని పొందాయి మనసుతో కలిసి. ఇంతకుముందు చూసిన ప్రతి దాంట్లో ఆ శోభని చూసి నాది కావాలనేవాడు. ఇప్పుడు తన కంటి ముందు కనపడిన శోభ ఆ లక్ష్మీదేవిది, అమ్మవారు, మహాతల్లి అంటున్నాడు. పాలు అని పూర్వం ఇలా ఎడం చేత్తో తీసి అలా పెట్టేవాడు. ఇప్పుడు ఆ పదార్థాన్ని సృష్టించింది లక్ష్మి, మహాతల్లి. తల్లి లేని పిల్లాడి ఆకలి తీర్చగలదు, ఆ తల్లి ఇందులో ఉంది. కుడి చేత్తో ముందు ముట్టుకుని తీసి గిన్నె పక్కన పెడుతున్నాడు. ఆ పువ్వు ఆ తల్లి లక్ష్మీదేవి. ఇప్పుడు ఎడం చేత్తో ముట్టుకోవట్లేదు, కుడి చేత్తో ఎంతో సౌకుమార్యంగా తీసి పక్కన పెడుతున్నాడు. ఏది మారింది? చూపు. అదే లోచూపు మారింది. ఈ లోచూపు మారితే అది లక్ష్మీ కటాక్షం. ఇప్పుడు శ్రీ నమః, ఆవిడ శ్రేయస్సు వైపుగా నడిపిస్తోంది. అలజడులు ఆగిపోయి లోపల. ఇంతకుముందు నేను నాది, ఇప్పుడు వాడు వాడిది. వాడికి తెలుసండి, నాకు ఎప్పుడు ఏం కావాలో వాడికి తెలుసు. ఇంతకుముందు నాకండి ఏదైనా పెట్టాలని ఎంతమంది ఎదురు చూస్తుంటారో తెలుసా? ఇలా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు నాకు అనేవాడు. ఇప్పుడు అలా అనడు. ఆ తల్లికి తెలుసు, వీడి చేత 4 పళ్ళు దానం చేయిద్దామని నేను ఎలాగో రూపాయి ఖర్చు పెట్టి కొనని, వచ్చిన వాళ్ళందరూ పళ్ళు పచ్చుకొచ్చి అక్కడ పెడితే ఆ వచ్చిన పళ్ళైనా కనీసం వీడితో దానం చేయిద్దామని అమ్మవారు నన్ను 2 రకాలుగా అనుగ్రహించింది. ఒకటి, వీడికి పళ్ళు బాగా రావడానికి ఏం చేస్తే వీడికి పళ్ళు పట్టుకొచ్చిస్తారో దానిగా వీడిని చేస్తాను. 2, వీడికి పళ్ళు వస్తే వీడి తినేస్తాడు, అందుకని మధుమేహం పెడతాను, తినకుండా నలుగురికి పెట్టుకుంటాడు, ఉత్తర జన్మల్లో కాపాడతాను ఈ ఫలం అడ్డుపెట్టి. ఇప్పుడు వాడికి మధుమేహం ప్రసాదం, లక్ష్మీదేవి అనుగ్రహం.
అమ్మా నువ్వు ఇది పెట్టకపోతే తినేసి ఉండేవాడిని సుమా, నువ్వు ఇది పెట్టావు కాబట్టి ఇదిగో ఈ పండు ఇంకొకరికి దానం చేస్తున్నాను, పరిపూర్ణ హృదయంతో ఇస్తున్నానమ్మా. ఇప్పుడు ఏది శ్రియం కాదు చెప్పండి నాకు? ఈ మార్పు ఆవిడ ఇవ్వాలి, అది శాశ్వతం. దాని వలన ఉత్తమగతుల వైపుకి వెడతాడు.